గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో శుక్ర, రాహు, బుధులు. గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు. గత వారం 3 గ్రహాలు యోగించినాయి, ఇప్పుడు కూడా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. అందులో ప్రధానంగా శుక్రాచార్యుల వారు ఏకాదశంలో అదృష్టాన్ని ఇస్తున్నారు. అక్కడే బుధుడు కూడా వ్యాపార లాభాన్ని, రాహుగ్రహము కార్యసిద్ధిని ప్రసాదిస్తున్నారు. శుభప్రదమైన అదృష్ట యోగం ఉన్నది. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. బ్రహ్మాండమైన శుభాలుంటాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ధనాన్ని వృద్ధి చేసుకునే వీలుంది. అందుకు అవసరమైన ఆలోచనలు కలుగుతాయి. సరైన ప్రణాళికల ద్వారా పెట్టుబడుల లాభాన్ని ఇస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి. ఏ పని ప్రారంభించినా వ్యాపార పరంగా కలిసి వస్తుంది. సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. పలు మార్గాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ వారం ఎంతగానో సహకరిస్తుంది. అద్భుతమైన తెలివితేటలతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా అదే విధమైనటువంటి శుభాలు జరుగుతాయి. ఆత్మవిశ్వాసం సడలకూడదు. మీరు చేస్తున్న పనుల్లో గంభీరంగా ఉండాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ సంయమనాన్ని పాటిస్తూ సమయానుకూలంగా వ్యవహరించాలి. ముఖ్య కార్యాల్లో దేనికి తొందరవద్దు. తన శాంతమే తనకు రక్ష అన్న విధంగా ముందుకు సాగండి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ వారం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు? వృషభ రాశి వారి ఇష్టదేవతను స్మరించడం మంచిది. గురుగారు, వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ద్వాదశంలో సూర్య సంచారం జరుగుతోంది. సూర్యుడిని దర్శించండి. గురుగారు, వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.